ఇటీవల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎడాపెడా ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ప్రజల ముక్కు పిండి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బును ఈ విధంగా ప్రభుత్వ సలహాదారుల పేరుతో పప్పు బెల్లాల పంచిపెట్టడం ఇది ఏమాత్రం భావ్యం కాదు. వారందరూ నిష్ణాతులే కావచ్చు, వాళ్ళను గౌరవించండి, వాళ్ళకు భోజనం పెట్టండి, సెలవుతో సత్కరించండి, ఉచితంగా సలహాలు తీసుకోండి, రాతపూర్వకంగా కానీ మౌఖికంగా కానీ. అంతే తప్ప వాళ్ళకు వచ్చేసి ఒక కార్యాలయం జీవోలు ఇవ్వడము, ప్రభుత్వ సలహాదారులుగా కార్యాలయాలు ఏర్పాటు చేయడము, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడము, సిబ్బంది నియమించడము, ఒక్కొక్క సలహాదారుకు దాదాపు నెలకు 4.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా ప్రజల సొమ్ము. అసలు సలహాదారులు అంటే ఏమి? ఉచితంగా సలహాలు ఇచ్చే వాళ్ళని సలహాదారులు అంటారు. డబ్బు తీసుకొని సలహాలు ఇచ్చే వాళ్ళని ఏమంటారు? స్వాహాదారులు లేకుంటే వ్యాపారస్తులు అంటారు. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఇప్పటికే నియమించినటువంటి సలహాదారులను వాళ్ళను తొలగించి వాళ్ళ నుండి ఉచితంగా తీసుకోండి సలహాలు, వాళ్ళని గౌరవించండి. అదేవిధంగా సలహాదారులు స్వచ్ఛందంగా వాళ్ళే ఆ పదవులను త్యజించి ప్రభుత్వాలకు సలహాలు ఇస్తే బాగుంటుంది, ఆలోచించుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి అటు సలహాదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవ అంశం బుడ్డా వెంగళరెడ్డి గారు. ఈరోజు బుడ్డా వెంగళరెడ్డి గారి 125వ వర్ధంతి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప దాత ఆయన. మనము పురాణాల్లో దానవీర సూరకర్ణ అంటాం. అంతకు మించినటువంటి వాడు రేనాటి ప్రాంతానికి చెందినటువంటి బుడ్డా వెంగళరెడ్డి. 1866లో భయంకరమైన కరువు వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతంలో అనేక మంది తినేదానికి తిండి లేక ఆకలి చావులతో అలమటించే పరిస్థితుల్లో ఆయన తన పొలంలో పడిన ధాన్యంతో అంబలి కాచి, అంబలి పోసి, ఆకలి తీర్చి అనేక మందికి ప్రాణదానం చేశాడు. అటువంటి అన్నదాత, ప్రాణదాత. ఈవెన్ బ్రిటిష్ ప్రభుత్వమే ఆయన దాతృత్వానికి మెచ్చి విక్టోరియా మహారాణి ప్రశంసా పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి వారి చరిత్రను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం మరికొంతమంది నా దాతలు బయలుదేరుతారు. అందుకోసము బుడ్డా వెంగళరెడ్డి గారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉంది. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారపూర్వకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా బుడ్డా వెంగళరెడ్డి గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. ఇక మూడవ అంశం, రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ కాంగ్రెస్ శాసనసభ్యులు గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనారోగ్యంతో నిన్న స్వర్గస్థులు కావడం జరిగింది. ఇది బాధాకరం. ఆయన పవిత్రాత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియచేస్తున్నాం. ఇక నాలుగవ అంశం, అప్పులు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది. కేవలం ఈ 18 నెలల కాలంలో ప్రత్యక్ష అప్పులు, పరోక్ష అప్పులు 2,93,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. దేశంలో ఏ రాష్ట్రము ఇంత స్వల్పకాలంలో ఇంత ఎక్కువ మొత్తంలో అప్పులు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి హయాంలో జరగలేదు. ఒక మాటలో చెప్పాలంటే అప్పుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్లు గత వైకాపా ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేసిందని విమర్శించి ఇప్పుడు అంతకు మించి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాం? ఎఫ్ఆర్బిఎం యాక్ట్కు మించి చంద్రబాబు ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాం? ఎట్లా అనుమతిస్తూ ఉంది?